అపవిత్రత విడిచి రండి. ఎందుకంటే ఆయనతో పాటు నడిస్తే, ఇప్పుడు యేసుతో పాటు మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన వెంబడి వెళుతున్నాం అనుకోండి, మనకు కలిగేది ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారి మాటలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ ఎక్కడ పాపం లేదు. ఆయన వెంబడించేవాడు ఎలా మారుతాడంటే పరిశుద్ధుడిగా మారుతాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించాలనుకుని ఆశపడిన వారందరి జీవితాలు నా ప్రభు నిశ్చయముగా వారిని ఇదిగో పరిశుద్ధులుగా చేసి మోక్షానికి తీసుకువెళ్ళునుగాక. ఒక మాట, యేసును వెంబడించేవాడు మోక్షానికి వెళ్తాడు, మనుషులను వెంబడించేవాడు ఇక్కడే ఆగిపోతాడు. నేను మరలా చెబుతున్నాను, యేసును వెంబడించేవాడు మోక్షానికి చేర్చబడతాడు, మనుషులను వెంబడించేవాడు ఆ మనుషునితోనే అక్కడే ఆగిపోతాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని స్వరం ఏమని తెలుసా? మీరు నన్ను వెంబడించండి,